అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజైతే లేత మటన్ తెచ్చేసాను. బాగా ఫ్రై చేశాను మసాలా వేసి సింపుల్గా. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకెందుకు కలిసి వచ్చేయండి మన రెసిపీలోకి. ఇప్పుడు ఏం చేశానంటే ఒక 1/2 కేజీ లేత మటన్ తెచ్చి బాగా కడిగేసి 1-2 సార్లు బాగా కడుక్కొని చూసారు కదా లేతగా మటన్ మాకు ఎట్లుందో రోజ్ కలర్లో. టేస్ట్ అయితే ఇది చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. నేనైతే బోన్లెస్ మటన్ తీసుకున్నాను. ఈ రెసిపీకి అయితే బోన్లెస్ మటన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి తగ్గ ఉప్పు అయితే వేసుకోవాలి. మనం నీళ్ళు వేయకుండా చూసారు కదా, మనకు మటన్లో నుంచి నీళ్ళు అయితే ఊడుతూ ఉంది. స్టవ్ ఆన్లోనే ఉంది మనకు. ఇప్పుడు ఉప్పు పసుపు బాగా మటన్ ముక్కలకు తగిలేలాగా కలుపుకుందాము. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనకు లేత మటన్తోనే మనం చేసే రెసిపీ అనేది అంత బాగుంటుంది. ముదురు మటన్తో మనకు అంత బాగుండదు, ఎందుకంటే దాంట్లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంత రుచి అనిపించదు మనకు. లేత మటన్లో అయితే కొవ్వు అనేది చాలా తక్కువగా ఉంటుంది. చూసారు కదా, ఒక్క 3 సెకండ్ల లాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ మనం కారం అనేది వేసుకోవాలి. కారం వేసిన తర్వాత బాగా కలుపుకునేద్దాము. మనకు ఇప్పుడే మంచి సువాసన, మంచి అరోమా ఫ్లేవర్ అయితే వస్తూ ఉంటుంది ఆ లేత మటన్లో నుంచి. అలాగే ఒక్క స్పూను ధనియాల పొడి అండి. మనకు సింపుల్ మసాలాతో చాలా గ్రాండ్గా, చాలా రిచ్గా అయితే వచ్చేస్తుంది. అలాగే ఒక స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూను మిరియాల పొడి వేసుకొని మొత్తం మసాలాను బాగా కలుపుకునేద్దాము. ఇంతే అండి, ఇందులో మసాలాలు ఇంకే మసాలాలు లేవు. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈ లేత మటన్కి అయితే మనం వేసిన మసాలాలు చాలా సూపర్గా ఉంటాయి, బాగా సెట్ అవుతాయి. మీరు షాప్కి వెళ్ళినప్పుడు అతనికి అడిగి, మటన్ షాప్ అతనికి లేత మటనే కొట్టించుకుంటూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము నీళ్ళు అనేది యాడ్ చేసుకుందాము. మనం టీ తాగుతాం కదా, ఆ చిన్న గ్లాస్, ఒక గ్లాస్ అయితే నీళ్ళు పోసుకోవాలి. ఆల్రెడీగానే మనకు మటన్లోంచి ఉన్న నీళ్ళన్నీ బయటకు వచ్చేసాయి. ముందు నేను స్టవ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టాను. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకునేద్దాము. బాగా మసాలాలు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకునేసి కుక్కర్కి అయితే ఒక 5 నుంచి 8 నిమిషాలు మూత పెట్టేద్దాము. విజిల్ అయితే 4 విజిల్ లేదా 5 విజిల్ వచ్చినా సరిపోతుందండి. లేత మటనే కదా, తొందరగా ఉడికిపోతుంది మనకు. చూసారు కదా, మన మటన్ అనేది బాగా ఉడికిపోయింది. మంచి గుమ్మ 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 వాసన అయితే వస్తుందండి. ఒకసారి చెక్ చేసుకుందాం మన ఫోక్తో. చూసారు కదా, మన మటన్ అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే అది పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్లో 4 చెంచాల నూనె అయితే వేసుకోవాలండి. నూనె వేడెక్కిన తర్వాత గుప్పెడు కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకు ఈ ఫ్రైలో అయితే చాలా సూపర్గా ఉంటుంది, ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ. అలాగే ఒక 1/2 టీ స్పూను గరం మసాలా అంటే పట్టా లవంగాలు యాలకులు పొడి కొట్టుకొని అది వేసుకోవాలి ఫ్రెష్గా. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది మసాలాల వల్ల. సింపుల్ మసాలాలు, ఇందులో ఏ మసాలా వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం మటన్ ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మటన్ మొత్తం మనం ప్యాన్లో వేసేద్దాము ఆ గ్రేవీతో పాటు. ఇప్పుడు స్టవ్ను అయితే మనము హైలో పెడదామండి. ఒక్క 2 సెకండ్లు మనము ప్యాన్లో వేసిన మసాలాలు అలాగే మటన్లో ఉండే మసాలా మొత్తం బాగా ముక్కలకు పట్టేలాగా ప్యాన్లో 4 పక్కల అయితే కలుపుకోవాలి. టేస్ట్ అయితే ఇది చాలా అల్టిమేట్గా ఉంటుందండి. చపాతీకి కానీ, పుల్కాకి కానీ, వేడి వేడి అన్నంలో రసం కానీ, పప్పుతో కానీ, సాంబార్తో కానీ చాలా సూపర్గా ఉంటుంది సైడ్ కాంబినేషన్గా ఈ లేత మటన్ ఫ్రై అనేది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. సింపుల్ మసాలాలే కానీ చాలా రిచ్గా ఉంటుంది. మనకు టేస్ట్ మొత్తం ఆ లేత మటన్లోనే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దాము. 5 నిమిషాల తర్వాత చూసారు కదా, మనకు గ్రేవీ అనేది కొంచెం చిక్కబడింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్యాన్లో 4 పక్కలైతే ముక్కల్ని బాగా కలుపుకోవాలి. ముక్కలన్నీ మనకు ఆల్రెడీగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనకు మసాలా అనేది మన ముక్కలకు బాగా పట్టాలి కదా. బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 3 నిమిషాలు అయితే మూత పెట్టేద్దాం. స్టవ్ని అయితే నేను సిమ్లో పెట్టేశాను. చూసారు కదా, ఇప్పుడు మన మసాలా అనేది ముక్కలకు బాగా పట్టేసింది. టేస్ట్ అయితే ఇది చాలా బాగుంటుందండి. చూస్తుంటేనే మనకు నోట్లోంచి నీళ్ళు ఉడుతున్నాయి కదా. మీరు కూడా చేశారంటే అంత బాగా సెట్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. మటన్ అయితే మాత్రం లేత మటనే తీసుకోండి, చాలా బాగుంటుంది. ఒక 10 రూపాయలు పోయినా కూడా బోన్లెస్ మటన్ తీసుకోండి, సూపర్గా ఉంటుంది కాంబినేషన్ అయితే ఇది. ఇది మనకు బోన్తో చేస్తే టేస్ట్ అనేది వేరే రకంగా వస్తుందండి. ఖచ్చితంగా మనకు బోన్లెస్ మటనే కావాలి, అది కూడా లేత మటన్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, చూడడానికి ఎంత కలర్ఫుల్గా, ఎంత టెంప్టింగ్గా ఉంది కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఒక ప్లేట్లో సర్వ్ చేసుకునేద్దాము. చూసారు కదా, మనకు మటన్ ముక్కలు అయితే జీడిపప్పు ముక్కల్లా ఉన్నాయి. సాంబార్ అన్నంలో కానీ, రసం అన్నంలో కానీ, పప్పు అన్నంలో కానీ అయితే సూపర్గా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ ఫర్ మీ. థ్యాంక్ యూ.